హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలంన మీ అందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. 2వ రోజు డిసెంబర్ జరుగుతుంది. అనేక మంది సేవకులు అనేక సంఘాల్లో ఆరాధనలు జరుగుతున్నాయి. సెమీ క్రిస్మస్ జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాలు ధ్యానం చేసుకున్నాం. అంశము, ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఆమేన్. హల్లెలూయా. నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడిగా ఉన్నాడు. ఆ దేశంలో మరి ప్రపంచంలో ఆ దినాల్లో నోవాహు కాలంలో దేవుని యందు కృప పొందాడు. అంతమంది ప్రజల్లో అంటే ఆయన అంతగా దేవుని యందు ప్రార్థన, విశ్వాసము, సృష్టికర్త యందు విశ్వాసము, నమ్మకం, ఆయనకున్నటువంటి ప్రేమ ఆ కుటుంబాన్నే కాదు ఆయన కొన్నిటువంటి ప్రాణాలను కూడా కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఆయన సువార్త ఎవరు వినలేదు. కానీ దేవుడు విన్నాడు. ఆయన నోవాహు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు దేవుని యందు యెహోవా యందు కృప పొందినవాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 21వ వచనం. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చెయ్యుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. మనం ప్రభుని ప్రార్థన చేసి వేడుకుంటూ అడుగుతుండాలి. నీ నామము గొప్పది, నీ నామము సహాయం చేయగలిగింది, నీ నామమును బట్టి నాకు సహాయం చేయుము, మాకు సహాయం చేయండి అని ప్రభుని అడగాలని ఇక్కడ ప్రభు చదివిస్తున్నాడు. ఆ వాక్యము చదివిస్తుంది. ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నీ నామము ఉత్తమమైనది, నీ కార్యాలు ఉత్తమమైనవి, నువ్వు చేసే ఉపకారములు ఉత్తమమైనవి, ప్రతిదీ కూడా ఉత్తమమైనదిగా కనపడుతుంది. హల్లెలూయా. 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 34వ వచనంలో యెహోవా దయలాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన దయ నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన అందుకే ఆయన ఎప్పుడు మన చుట్టూ ఆయన సత్యమును కేడమును ఢాలునై ఉన్నాడని కూడా ప్రభు చదివిస్తున్నాడు. మనకు తోడుగా ఉంటున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన కృప, యెహోవా కృప నిత్యము మనకు తోడుగా ఉంటుంది. ఆ యెహోవా దయలాడు, ఆయన కృప నిరంతరము ఉండును, మన చుట్టూ ఉండును గాక. ఈ ఉదయకాలమున ఈ రీతిగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరము కూడా మరి ఆయన కృపలో ఉండాలి, ఆయన అడగాలి, ఆయనని వేడుకోవాలి. ఉదయకాలం నలిగిచి నిర్గమకాండము 15వ అధ్యాయం 13వ వచనంలో నీవు విమోచించిన ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నీ కృప చేత మాత్రమే నీ విమోచించిన ప్రజలకు నీ కృప చేత తోడుకొని వచ్చితివి. అంటే వారి యొక్క బానిసత్వం నుంచి, వారి కష్టము నుంచి ప్రతి ఒక్కరిని ప్రభు విడిపిస్తున్నాడు. వారికున్న సమస్య ప్రతిదీ కూడా ప్రభువుని తెలుసుకుని మరి నీ సేవకులు, సువార్థికులు, సేవకురాలు అనేక మంది చెప్తున్న సువార్త ద్వారాగా వారు పడిపోయినటువంటి శ్రమ నుంచి ప్రభు వారి ద్వారాగా వారి సువార్త చెప్పి వారిని బలపరుస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. వారు పడుతున్న శ్రమలోంచి విడిపించి సహాయం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి బలముగా ఈ లోకములో మరి పని చేస్తున్నాడు. ఆయన సంచారం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఆయన యొక్క కృప కొరకు మనము ఎదురు చూసి వారంగా ఉండాలని ప్రభు మనకి సెలవిస్తున్నాడు. మరి నెహెమియా 9వ అధ్యాయం 31వ వచనంలో అయితే నీవు మహోపకారివైయుండి వారిని బొత్తిగా నాశనము చేయకయో విడిచి పెట్టకయో ఉంటివి.
నిజముగా నీవు కృప కనికారములు గల దేవుడు ఉన్నావు. ఆమేన్. ఒకవేళ చూడండి, మరి నమ్మి బాప్తిసం తీసి తప్పిపోయినప్పటికీ వారు మళ్ళా బానిసత్వంలోకి వెళ్ళి లోకంలోకి వెళ్ళినప్పటికీ ఆయన మహాకృపను బట్టి మళ్ళా వారిని కాపాడుతున్నాడు, తిరిగి రప్పిస్తున్నాడు, వారిని విడవక కాపాడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనము దేవుని ఏమి చేశాడనేటువంటి విషయంలో మనము చాలా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యమును బట్టి ఆయన కృప చేత మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని మర్చిపోవటం లేదు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా విడవలేదు. బొత్తిగా నాశనము చెయ్యకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికారము గల దేవుడు ఉన్నావు. నిజంగా నువ్వు కృపా కనికరము గల దేవుడు అని దేవునికి మనము మొర్రపెట్టాలి. ఆయన నిజంగా మాట ఇచ్చేవాడు, మాట నెరవేర్చేవాడు, కార్యము జరిగించేవాడు, నిజముగా నమ్మదగిన వాడు, ఆయన కార్యము జరిగించేవాడు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో, నేనైతే నీ కృపతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కు చూచి నమస్కరించేదను. మనం ప్రతి ఒక్కరము కూడా ప్రతిదినము ఆయన పరిశుద్ధాలయము తట్టు చూసి మనము ఆయన కృపను పొందుకోవాలి. ఉదయమున లెగాలి, ఉదయమున లేచి ఆయన కృప పొందుకునే వారికి ఉండాలి. ఆయన ఒక పరిశుద్ధాలయంలో మనం ఉండులాగున మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారికి అందరికన్నా మాదిరిగా జీవించాలి. మాదిరి అయినటువంటి జీవితము, బ్రతుకు మనకు కావాలని ప్రభు చదివిస్తున్నాడు. ఇంకొక వచనంలో మనము ధ్యానం చేసుకున్నాం. ఎపిస్తోలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టే, ప్రేమను బట్టే మనం రక్షింపబడ్డాం, మనం కాపాడబడుతున్నాం, మనము నడవగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం, ఈ లోకంలో సంచారం చేయగలుగుతున్నాం, తిరుగుతున్నాం, మనం పనులు చేయగలుగుతున్నాం, ఉద్యమం. ఆయన కృప, ఆయన కనికారమును బట్టే. దేవుని యొక్క వరం అది మనకిస్తున్నాడు. ఈరోజు మనకు ఒక వరం ఇచ్చాడు. నిన్నటి దినం గతించింది, అది మనకు గుర్తుంది. కానీ రేపటి దినం ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈ రోజు మనకు అనుగ్రహించాడు ఆయన కృప ద్వారాగా. దేవుని మహాకృప ద్వారానే ఆయన వరాన్ని మనకు అనుగ్రహించాడు. అది ఒక వరము మనకిస్తున్నాడు. ప్రతి దినము ఒక వరం ఇస్తున్నాడు. బిడ్డలు తల్లిదండ్రులకు ఒక బహుమతి ఎలాగుందో ఆయన పిల్లలను లేపడానికి ఆయన వరముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి. ముందుగా లైక్ చేయండి. దేవుని కృప మరి ఇంకా మేము ఎక్కువగా ప్రకటించడానికి, ప్రార్థించడానికి మాకు ఒక అవకాశం ఇస్తారని మరి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ మనవి చేసి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.